హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగా పొంగల్ సెలబ్రేషన్ చేసుకుని ఉంటారే. నేను మాత్రం చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాను. మేము పొంగలు, భోగి ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నాం. ఒక 2 డేస్ మాత్రం పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఇలా రిసార్ట్ బుక్ చేసుకున్నాం. ఈ రిసార్ట్ని వ్యూ అంతా మీకు ఇలా చూపిస్తున్నానే. 2 డేస్ ఇక్కడ స్పెండ్ చేసాము. ఇంకా మీరు ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డూ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ గైస్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మేము ఇలా స్టార్ట్ అయ్యాము. మీకు చూసారు కదా ఫ్రంట్లో మా పిల్లలు ఎలా ఎంత సంతోషంగా జర్నీ చేశారు. మీకు ఆ క్లిప్పింగ్ పెట్టాను కదా. డాడీ హాయ్ హాయ్ హాయ్. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇక్కడ ఎంత చక్కగా అరటి చెట్టు ఉంది. అరటి చెట్టుకి మంచిగా అరటిగెల ఉంది కదా, అందుకనే ఇలా చక్కగా పిక్ తీసుకున్నాము. ఇది కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక రెస్ట్ రూమ్ ఉంది. ఇక్కడ ఈ రిసార్ట్లో ఈ సైకిల్ రైడింగ్ కూడా ఉంది. ఈ సైకిల్ రైడింగ్ చూసి నాకు అసలు సైకిల్ కూడా రైడింగ్ చేయాలనిపించి ఇంకా నేను ఒక 10 or 15 సైకిల్ మీద ఇలా రౌండప్ చేశాను. ఇంక ఈ సైకిల్ రౌండప్ చేసినప్పుడు ఇలా మా పాపకి ఇలాగా అతనేమి ఇలా రైడింగ్ చేయించారు. ఈ రైడింగ్ దగ్గర కూడా ఇలాగా కిడ్స్కి ఆడుకునే ప్లే ఏరియా ఉంది. జస్ట్ క్రికెట్ ఏరియా ఉంది. గన్ షూటింగ్ ఉంది. చాలా బాగుంది. ఇంకా మేము ఒక 15 minutes 20 minutes ఎర్లీగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇలా వ్యూ అంతా మేము చూపించాం కదా, అలా స్పెండ్ చేసాము. తర్వాత ఇంకా అక్క వాళ్ళు వచ్చారు. తర్వాత ఇంకా ఇది మేము స్టే చేసిన రూమ్. చెక్-ఇన్ టైం అనేది 12 o'clock కాబట్టి మేము అంతవరకు అలా స్పెండ్ చేసాము. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా స్విమ్మింగ్ కోసం డ్రెస్అప్ అయిపోయి స్విమ్మింగ్ చేయడానికి ఇంకా కిందకి దిగిపోయాము. ఇంకా అందరం ఇంకా చాలాసేపు ఇలా స్విమ్మింగ్ ఏరియాలో బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా చాలా టైంలో ఇంకా రావాలనిపించలేదు. పిల్లలు మేము భలే ఎంజాయ్ చేసాము ఈ స్విమ్మింగ్ ఏరియాలో. చాలా వరకు ఎంజాయ్ చేసాము అసలు. ఇంకా అందరం ఒక్క దగ్గర కలిస్తే ఇంకా చాలా చాలా సందడి కదా. ఇంక మేమందరం ఇలా చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. అండ్ సింగిల్గా ఎంజాయ్ చేసింది ఇంకా అక్క పిల్లలు మా పిల్లలు ఇలా మేము అందరం ఇలా చాలా సరదాగా అయ్యింది. అంటే పొంగల్ అంటే ఒక సింగిల్గా ఎంజాయ్ చేయకుండా నలుగురితో ఎంజాయ్ చేసిందే పొంగల్ కదా. ఇలా మేము అందరం కలిసి గ్యాదర్ అయ్యి ఇలా ఎంజాయ్ చేసుకున్నాము. ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే అందరం మేము రూమ్ బుక్ చేసుకున్నాము కదా. ఈ రూమ్ బుక్ చేసుకున్న ముందు ఇలా బాల్కనీ ఇలా ఉంటుంది. బాల్కనీ దగ్గర ఇలా టేబుల్స్ వేసి ఇలా బయట ఇలా ఫుడ్ అందరం కలిసి తిన్నట్టు అయ్యింది. అంటే ఆ ఏరియా అనేది అలాగా లేకపోతే ఇంకా చాలా వరకు మనము ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ అందరం కలిసి తినాలని అనుకుంటాము కదా. ఇంకా ఆ స్పేస్ అనేది చాలా బాగుంది. ఇలాగా మేము కూడా కార్డ్స్ ఆడుకున్నాం కొంతసేపు. ఇంకా 4:30 వరకు ఇంకా కార్డ్స్ ఆడుకున్నాం. తర్వాత రెడీ అయ్యి ఈవినింగ్కి క్యాంప్ ఫైర్కి రెడీ అయిపోయాము. ఈ విధంగా డ్రెస్సింగ్ అయ్యాము అందరం కలిసి.
ఈ లిల్లీ కిడ్స్ ఎవరంటే మా అక్క వాళ్ళ అక్క పెద్దక్క చిన్నక్క తాలూకా మనవలు. వాళ్ళకి ఆ పిల్లని చూసి ఎంతసేపు అంత చక్కగా ఆడుకున్నారు. ఆ పిల్ల దగ్గర జడిసిపోకుండా ఎంత చక్కగా ఆడుకున్నారు. నైట్ మాత్రం రూమ్ దగ్గరికి తెప్పించుకోకుండా ఇంకా డైనింగ్ హాల్ దగ్గరికి అందరం గ్యాదర్ అయ్యి ఇలాగా డిన్నర్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి, నేను చెప్పానుగా చెక్-ఇన్ అనేది 12 o'clock కాబట్టి చెక్అవుట్ కూడా 12 o'clock చేసేయాలి. అందుకే ఫాస్ట్గా రెడీ అయ్యేసి ఇంకా ఇలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా గన్ ఉంది కదా, ఇంకా గన్తో ఇలా పిక్ తీసుకొని ఇంకా ఫైనల్గా అందరం కలిసి ఇలా పిక్స్ తీసుకున్నాము. పిక్ తీసుకొని ఇంకా లాస్ట్ పిక్ మా అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాను. ఫైనల్ టచ్ అలా గ్రూప్ పిక్తో ఎండ్ చేసాము. ఇంకా అందరం ఎవరి మటుకు వాళ్ళు డిస్పోజ్ అయిపోయాము. ఇది మా ఫ్యామిలీ పిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.